మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో రోడ్డు ప్రమాదం జరిగింది. జీడిమెట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని స్థానిక హాస్పిటల్కు తరలించారు. బస్సు యూటర్న్ తీసుకుంటుండగా ప్రమాదం జరిగింది. యాక్సిడెంట్కు సంబంధించి విజువల్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. గంటల 30 నిమిషాల సమయంలో జీడిమెట్ల పోలీస్ సిబ్బంది అందరూ వీక్లీ పరేడ్ చేస్తున్న క్రమంలో ఒక యాక్సిడెంట్ అయినట్టుగా పెద్ద శబ్దం రావడం జరిగింది. ఆ శబ్దం వినగానే ఇమీడియట్లీ మేము అక్కడికి పరిగెత్తుకొని వెళ్ళి చూసేసరికి ఒక జీడిమెట్ల డిపో ఆర్టీసీ బస్కి ఒక 2-వీలర్ బైక్ గుద్దుకొని ఇద్దరు యువకులు రక్తస్రావంలో కొట్టుమిట్టాడుతుంటే ఇమీడియట్లీ మా సిబ్బంది మేము కలిసి ఆటోలో ఆ ఇద్దరిని దగ్గరలో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. షిఫ్ట్ చేయడంతో సెకండ్ల వ్యవధిలో మేము అక్కడ చేరడం, నిమిషాల వ్యవధిలో ఆ యొక్క ఇద్దరిని హాస్పిటల్కి చేర్చడం వల్ల రక్తస్రావం జరగకుండా వైద్యులు శ్రమించి వారిని ఇద్దరిని కాపాడడం జరిగింది. ప్రస్తుతానికి వాళ్ళు ఇద్దరి ఆరోగ్య పరిస్థితి స్టేబుల్గా ఉంది. ఒకరు మాట్లాడుతున్నారు, ఇంకొక అతను ఇప్పుడు స్కానింగ్ అవి చేస్తున్నారు. ఇక్కడ భానుకిరణ్ అండ్ శివ, 19 ఇయర్స్ శివ తను రైడ్ చేస్తుంటే భానుకిరణ్ వాళ్ళ ఫ్రెండ్ వెనుక బైక్ పైన కూర్చున్నాడు. వీళ్ళిద్దరు స్టూడెంట్స్. శివానేమో ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, భాను వచ్చేసి బీటెక్ చేస్తున్నారు. వాళ్ళు ఎగ్జామ్స్ ఉన్నాయనే ఉద్దేశంతో టెంపుల్కి వెళ్ళేస్తామని వేగంగా వెళ్తున్న క్రమంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. ప్రస్తుతానికి ఆర్టీసీ డ్రైవర్ మా అదుపులో ఉన్నాడు. ఆ యొక్క ఇంజూరీ అయిన వ్యక్తులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు.